ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థనా విజయాలు అనే ఈ కార్యక్రమం కోసం అత్యాసక్తితో ఎదురు చూస్తున్న ప్రియులైన పరిశుద్ధులందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ప్రియులారా, నేను చేసేటువంటి ఈ ప్రయత్నం ప్రార్థనకు మిమ్మల్ని పురికొల్పి దేవునికి మీరు సమీపమై మీరు మీకుగా వ్యక్తిగతంగా దేవునితో కలుసుకొని దేవునికి ప్రార్థన చేసుకొని దేవునితో స్నేహం చేసి దేవుని దగ్గర నుండి మీ అంతటా మీరుగా ఆయన సమాధానాన్ని పొందాలనే ఆశతోనే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవుడు కనికరించాడు. మీ అందరికీ కూడా ఇది ప్రోత్సాహకరంగా ఉంది అని మీరు తెలియజేస్తున్నటువంటి కామెంట్స్ ద్వారా తెలుసుకొని ఎంతో సంతోషిస్తున్నాను. ఇంతకీ ఈరోజు ప్రార్థన చేశారా? ఈరోజు దేవునితో గడిపారా? గడపలేదా? గడిపినట్లయితే సంతోషం. ఈరోజు దేవునితో గడపకపోతే దయచేసి తప్పకుండా దేవునితో గడపడానికి ప్రయత్నించండి. ప్రార్థనలో మీకు పురికొల్పుగా ఉండేదానికి, ప్రోత్సహించబడేదానికి మీకు మరొక అద్భుతమైనటువంటి యథార్థ సంఘటన తెలియజేస్తాను. 1992వ సంవత్సరంలో యథార్థంగా జరిగినటువంటి ఒక అద్భుత సంఘటన ఇది. మచిలీపట్నం బందరు గిలకల దిండి అనేటువంటి ప్రాంతంలో దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఇది. తిరుమల శెట్టి కోదండరామయ్య పేపర్లో వెంకటేశ్వరరావు అనేశారు. ఈ తిరుమల శెట్టి కోదండరామయ్య, ఆయన భార్య పేరు ధనలక్ష్మి. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఒక బోటుని కొత్తగా తయారు చేయించారు. అప్పటి రోజుల్లోనే దాదాపు 8 లక్షల కంటే ఎక్కువైన ఖర్చు పెట్టి ఆ బోటు మరి సముద్రం మీద చేపల వేట కోసమని చేపలు, రొయ్యలు వేటాడి అదే వృత్తిగా జీవించేటువంటి కుటుంబం అది. అయితే ఆ పని కోసం వాళ్ళు బోటుని సిద్ధపరచుకున్నారు. అది వాళ్ళు రెడీ చేసుకొని దాన్ని ప్రారంభించారు. ఒక్కసారి ఒక రౌండ్ వేటకి వెళ్ళొచ్చారు. ఇక రెండోసారి అది బయలుదేరాలి. ఈ ధనలక్ష్మి అనేటువంటి సోదరి యేసు ప్రభుని నిజమైన దేవుడిగా తెలుసుకొని మారు మనసు పొంది రక్షణానుభవంలోకి వచ్చినటువంటి వ్యక్తి. కోదండరామయ్య పాక్షిక విశ్వాసి, కానీ పూర్తిగా ఆయన మారు మనసు పొంది రక్షణ బాప్తిసం పొందిన అనుభవం ఆయనకి లేదు. కానీ తన భార్య ప్రార్థన చేస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాడు. తను కూడా దేవుని పట్ల కొంచెం ప్రేమ కలిగి ఉన్నాడు, కానీ పూర్తిగా యేసు ప్రభు మీద ఆధారపడిన అనుభవాలు ఆయనకి లేవు. సరే, ఆయన 2 కుమారులు వాళ్ళు మనస్తత్వానికి మంచివారే, కానీ వాళ్ళు కూడా కొంచెం దేవుని గురించి అంతగా గ్రహింపు లేని పరిస్థితిలోనే ఉన్నారు. 1992వ సంవత్సరం ఆగస్టు నెల చివరి రోజు మరి మచిలీపట్నం గిలకల దిండి రేవు నుండి సౌజన్య 082 FMLM 082 అనే నంబర్ కలిగిన బోటు అది, అదే వీళ్ళది. అది సముద్రంలో వేట కోసమని బయలుదేరారు. ఈ బోట్లో కోదండరామయ్య ఉన్నాడు. ఆయనతో పాటు పనివారుగా, ఆయనకు సహకారులుగా మరో 5 ఉన్నారు. ఈ 5 ఎవరు అంటే నెల్లూరు జిల్లా వాసులు. వీళ్ళు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లికి చెందినటువంటి వీళ్ళు వేట కోసం అక్కడి నుంచి మరి మచిలీపట్నం వెళ్ళి కోదండరామయ్య బోట్లో మరి వేట కోసమని వాళ్ళు పనికి కుదిరినటువంటి వ్యక్తులు. ఒకళ్ళదేమో మచిలీపట్నం గిలకల దిండి, ఇక మిగిలిన 5 అంటే వర్కర్స్గా వెళ్ళినటువంటి 5 నెల్లూరు జిల్లా అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన అడ్రస్లోని వ్యక్తులు. ఇదంతా కూడా పేర్లతో సహా చెప్తాను నేను. నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళ పేర్లు: ఎల్లంగారి కృష్ణయ్య 34 సంవత్సరాలు, ఎల్లంగారి చెల్లయ్య 40 ఏళ్ళు, పొన్నపూడి గోవిందు 28, ఎల్లంగారి అరుణయ్య 19, పల్లెకారి పోలయ్య 28 సంవత్సరాలు. ఈ వయసు కలిగినటువంటి వీళ్ళు 5. వీళ్ళు ఆయనతో కలిసి ఆ బోట్లో రెండోసారి షికారు కోసం, అంటే వేట కోసం వెళ్ళారు, చేపల వేట కోసం. ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవచ్చు. కొన్నిసార్లు మనం అనుకున్నది ఒకటైతే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. అదే వీళ్ళ కూడా జరిగింది. ఇంజన్లో రిపేర్ వచ్చింది. వేటకి పడవ బయలుదేరింది, కొంచెం దూరం వెళ్ళింది. దూరం వెళ్ళిన తర్వాత కారణమేమో తెలియదు కానీ ఇంజన్ బ్రేక్ అయిపోయింది. బోటు కొత్త బోటు, మరపడవ అది.
మరి ఇంజన్ బ్రేక్ అయితే దాన్ని తీసుకురావాలంటే చాలా కష్టం. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇది ఏమై ఉంటుందా అని చెప్పని చూశారు, తిప్పలు పడ్డారు, కానీ ఏం పని కాలేదు, అదేం బాగుపడలేదు. వాళ్ళకి భయం వేసింది. సరే, వాళ్ళ దగ్గర ఎర్ర జెండా ఒకటి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదన్నా మధ్యలో ప్రమాదానికి గురైతే, ఇట్లా అద్దె మధ్యలో ఆ ఇంజిన్ ఆగిపోవటం కానీ అలాంటి సమస్యలు ఏర్పడితే, వాళ్ళు ఆ ఎర్ర జెండా ఊపినప్పుడు సమీపంలో ఉన్నటువంటి బోటు వాళ్ళు ఎవరైనా వాళ్ళకి చెరువులోకి వెళ్ళి వాళ్ళని కాపాడటం అనేది జరుగుతుంటుంది. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే, వీళ్ళు జెండా ఊపిన సమీప ప్రాంతాల్లో ఉన్న బోటు వాళ్ళు అది కొత్త బోటు, అది ఎందుకు ఆగిద్ది అన్నట్లుగా మరి వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళలేదు, దాన్ని పట్టించుకోలేదు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక రోజంతా కూడా వాళ్ళు సముద్రంలో ఆ గిలకల దిండి సమీప ప్రాంతం చుట్టూతోనే ఉన్నారు ఒక రోజంతా. ఆ రోజు అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు చిన్నగా అలల మీద అది బయలుదేరి కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళటం ప్రారంభించింది. ఇక వీళ్ళు దాన్ని ఎలా ఆపాలంటే వాళ్ళ వల్ల కావటం లేదు. ఇంజిన్ ఉంటే ఎటో ఒకటి తిప్పుకొని రాగలుగుతారు, కానీ ఇంజిన్ బ్రేక్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏ విధంగా కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. సముద్రం మీద గాలి ఎక్కువ వీచినందున అది దూర ప్రాంతాన్ని కొట్టుకొని పోవటం మొదలుపెట్టింది. వేటకు వెళ్ళేటప్పుడు కనీసం 3 నుంచి 5 రోజులకు ఆహారం సిద్ధపరచుకొని వెళ్తారు సహజంగా చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళు కూడా అలాగనే ఏదో కొద్దిపాటి ఆహారాన్ని సిద్ధపరచుకొని కొంచెం నీళ్లు సిద్ధపరచుకొని వెళ్ళినట్లున్నారు. వెళ్ళటం మొదలుపెట్టింది ఈ పడవ. అలా వెళ్ళి ఒక 4-5 రోజులకి వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది, వాళ్ళ దగ్గర ఉన్న నీళ్లు అయిపోయాయి. తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీరు లేదు. సముద్రం చుట్టూ సముద్రం, అన్ని నీళ్లే, కానీ గొంతులో గుటక వేయటానికి పనికిరాని నీళ్లు. ఏం చేయాలి, ఇల్లు ఎలా చేరాలి? రోజు గడుస్తున్న కొద్దీ వాళ్ళకి ఆశ పోయింది. అప్పటికి 5 నుంచి 7 రోజుల కాలం అయిపోయింది. ఇక్కడ కుటుంబాల్లో బెంబేలు స్టార్ట్ అయింది. పడవ గల్లంత అయిపోయింది, పడవలోని వాళ్ళు చనిపోయి ఉంటారు అనే టెన్షన్ ప్రారంభమయ్యి మరి వీళ్ళు గవర్నమెంట్ వారిని ఆశ్రయించడం మొదలుపెట్టారు. అయ్యా, మా ఇంటివారు ఇలాగా చేపల వేటకి వెళ్ళారు, ఫలానా పేరు కలిగినటువంటి బోట్లో వెళ్ళారు, మరి వాళ్ళు ఇన్ని రోజులకి ఆహారం తీసుకొని వెళ్ళారు, మరి వాళ్ళకి ఏమైందో అర్థం కావట్లేదు, వాళ్ళ పరిస్థితి ఎలాగుందో, దయచేసి వాళ్ళ జాడ, వాళ్ళ ఆచూకీ కనుక్కోండి అని గవర్నమెంట్ వారికి కుటుంబ సభ్యులు అర్జీ పెట్టుకున్నారు, విన్నపాలు తెలియజేశారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు కొంతమందిని పరిశోధించేటువంటి టీమును పంపించారు, కానీ వాళ్ళు తిరిగిన మేర ఎక్కడ కూడా పడవ కనపడలా, బోట్ కనపడలా. వాళ్ళు చాలా దూరం వరకు వెళ్ళి చూశారు, కానీ బోట్ కనపడలా. ఇక వాళ్ళు ఏం సమాచారం తెచ్చారంటే, బహుశా మునిగిపోయి ఉండాలి, లేదా ఏదన్నా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి ఉండాలి, మన సమీపంలో మాత్రం బోట్ లేదు అని తేల్చేశారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయిపోయింది. చిన్నగా 7 రోజుల నుంచి 10 రోజులు అయిపోయింది. ఆ పడవలో ఉన్న వాళ్ళకి బ్రతుకు మీద ఆశ లేదు, బ్రతుకుతాం, ఇంటికి చేరతామని. ఎందుకంటే 4-5 రోజులకి తీసుకెళ్ళిన ఆహారం అయిపోయింది, తినేదానికి ఆహారం లేదు, తాగేదానికి నీళ్లు లేవు, నీరసించిపోయారు. ప్రియులారా, ఎప్పుడైతే ఇక ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ప్రారంభమైందో, మరి కోదండరామయ్య భార్య ధనలక్ష్మి గారు, ఆమె యేసుప్రభు నమ్ముకున్న బిడ్డ, బాప్తీసం పొందిన తర్వాత ఆమెకు మేరమ్మ అని పేరు పెట్టారు. ఆమె మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. దేవా, నమ్మదగిన దేవా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. సముద్రం మీద జీవనోపాధికని వెళ్ళిన నా భర్తతో పాటు మరో 5గురు, నా ప్రభువా, వాళ్ళు ఇప్పుడు బ్రతికున్నారా చనిపోయారా కూడా మాకు తెలియని స్థితిలో మేము ఉన్నాం. కానీ నేను నిన్ను నమ్మి ఉన్నాను ప్రభువా, నిన్ను సేవిస్తున్నాను, నీ దాసురాలిని. దయచేసి నా ప్రభువా వారిని సజీవంగా కాపాడు, నా భర్తని ఆయనతో పాటు ఉన్న బిడ్డల్ని కూడా కాపాడు ప్రభువా. సముద్రంలో ఒకవేళ వాళ్ళు సజీవంగా ఉంటే ఏం తింటున్నారో ఏం త్రాగుతున్నారో తెలియని పరిస్థితి కనుక దేవా, దయచేసి వారిని కాపాడని రోజు మొరపెట్టడం మొదలుపెట్టింది ఆ తల్లి. ఎప్పుడైతే పడవ ఇలాగ ప్రమాదానికి గురైందో కోదండరామయ్యకి ఆలోచన వచ్చింది. ఈ పరిస్థితుల్లో నుంచి ఏ నరుడు కూడా మమ్మల్ని కాపాడలేడు, ఒక్క సృష్టికర్త అయిన దేవుడే ఏదో ఒక అద్భుతం చేస్తే తప్ప మేము బ్రతికేదానికి అవకాశాలు లేవు అని
కోదండరామయ్యకి అర్థమైపోయింది. ఇక అప్పటి నుంచి మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. యేసు ప్రభువా దయచేసి కనికరించు, ఆహారం లేదు, నీళ్లు లేవు, ఎటు వెళ్ళాలో దారి తెలియదు, ఎటు పోతున్నామో ఆ అడ్రస్సు తెలియదు, తండ్రి దయుంచి కాపాడవా అని అక్కడ పడవలో ఆయన మొర్ర పెడుతున్నాడు. ఇక్కడేమో భార్య విజ్ఞాపన చేస్తుంది. మిగిలిన 5 యేసు ప్రభుని ఎరగనటువంటి వ్యక్తులు వాళ్ళు అడిగారు ఇతన్ని, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువే మనల్ని కాపాడాలి తప్ప ఇక వేరే మార్గం లేదు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు రోజు. ప్రియులారా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారంటే, వాళ్ళు ఆకలి అవుతుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వలలతో సముద్రంలో విసిరి పడిన చేపల్ని తీసుకొని వాటిని కాల్చుకొని తినేదాన్ని కూడా అక్కడ కనునింటి లేదు. ఆ పచ్చి చేపల్నే తినటం మొదలుపెట్టారు. దాహం అయితే ఆ వలల్లో పడినటువంటి తాబేళ్ళని తీసుకొని, తాబేళ్ళు కడుపులో ఉన్నటువంటి గుడ్లు, ఆ గుడ్లు మంచిగా ఉన్నాయి, మురిగిపోయి ఉన్నాయి, ఎట్లనన్నా ఉన్నాయి, ఆ గుడ్లలో ఉన్నటువంటి ఆ నీరు, గుడ్లలో ఉండేటువంటి నీరు, ఆ నీరు తాగారు. ఈ విధంగా పచ్చి చేపలు తింటూ, తాబేలు గుడ్లలో ఉన్నటువంటి ఆ నీరు తాగుతూ కొద్ది రోజులు ప్రయాణం సాగించారు. చిన్నగా 15 నుంచి 20 రోజులు ప్రయాణం అలా సాగింది. ఎటు పోతున్నారో తెలియదు. గమనిస్తున్నారా మీరు? సముద్రం మీద 15 నుంచి 20 రోజులు అంటే సాధ్యమేనా? సరే, అలా ముందుకు సాగిపోతూ ఉంది పడవ. సముద్రం మధ్యలో బాగా ఎక్కువ లోతుండేటువంటి ప్రాంతాల్లో సముద్రంలో పెద్ద భారీ సైజులో ఉండేటువంటి తిమింగలాలు ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. వాటికి సమీపంలోకి ఏ బోటు పోయినా జస్ట్ తోకతో కొట్టేసి ముంచేసేంత పెద్ద పెద్ద తిమింగలాలు ఉండేటువంటి ప్రదేశంలోకి పోయింది ఈ పడవ. ఆ ప్రదేశంలో పోతే ఒక తిమింగలం దాదాపు 3 రోజులు ఆ బోటు చుట్టూనే తిరుగుతుందట. ఇతను మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవా, అది ఏమాత్రం దీన్ని తాకినా, దీని కిందకు వచ్చి తిప్పేసినా ఇక మేము మళ్ళీ ప్రాణాలతో ఇంటికి చేరే ఛాన్సే లేదు తండ్రి. దయచేసి అది మా జోలికి రాకుండా దాన్ని అడ్డగించు ప్రభువా అని మళ్ళీ కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థనేనండి, ప్రార్థనే. అయ్యా కాపాడు ప్రభువా, నన్ను నమ్మి వీళ్ళందరూ వచ్చారు, నేను పోయినా పర్వాలేదు, నాతో పాటు వీళ్ళ జీవితాలు పాడైపోతాయి, వీళ్ళ భార్యా పిల్లలు పసిబిడ్డలు అనాథలైపోతారు తండ్రి అని ఏడ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. 3 రోజులు అది ఆ పడవ చుట్టూ తిరిగింది, కానీ పడవనది తాకకుండా దేవుడు దాన్ని గద్దించి వెళ్ళగొట్టాడు. దేవుని కృపతో అది వారిని ఏం చేయకుండా వెళ్ళిపోయింది. వీళ్ళకి స్నానానికి కానీ తాగేదానికి కానీ నీళ్లు లేవు. ఎంత కఠినమైన పరిస్థితి అంటే రోజు రోజుకి వాళ్ళ శక్తి క్షీణించిపోతూ ఉంది. ఈ విధంగా 1 నెల రోజులు గడిచింది. అలానే సాగిపోతూ ఉన్నారు. ఒళ్ళంతా కూడా పుళ్ళు అయిపోయింది, ఎలర్జీ ప్రారంభమైంది, జుట్టు భయంకరంగా అయిపోయింది. ఆ జుట్టులో కూడా ఆ సముద్రపు నీళ్ళకి మరి అదొక టైపు సమస్య వాళ్ళు ఎదుర్కొన్నారు. తర్వాత ఇంకొక సమస్య వచ్చింది. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే, నీళ్ళు అయిపోయినాయి, దేవా నీళ్ళు అయిపోయినాయి అని మోకాళ్ళుని మొర్ర పెడితే కరెక్ట్గా అంతవరకే, వాళ్ళ పడవ ఉన్న సమీపం వరకే వర్షం పడేది. ఆ వర్షంలో పడ్డ నీళ్లు ఆ పళ్ళాలలో వాటిల్లో పట్టుకొని వాళ్ళు తెచ్చుకున్న డబ్బాల్లో నింపుకొని జాగ్రత్త చేసుకొని ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఆకలికేమో పచ్చి చేపలే తింటున్నారు. ఎన్ని రోజులని తింటారండి? మన శరీరం ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. దానికి ఏది అలవాటు చేస్తే అది స్వీకరించగలుగుతుంది. రోజు అన్నం తిని బ్రతికేటువంటి మనుషులు ఒక్కసారిగా ఆటవికుల్లాగా మారి పచ్చి జీవుల్ని, అంటే పచ్చి చేపల్ని పచ్చిగానే తినటం అంటే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మీరు ఊహించగలరని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ముందుకు సాగిపోతూ ఉంటే తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య ప్రారంభమైంది. రాత్రి వేళ అయితే పడవలో దీపం ఉండేది కాదు, అంత గాఢాంధకారంగా ఉండేది. ఒక దురాత్మ చాలా స్పష్టంగా వాళ్ళకు కనపడి అదొక 4-5 రోజులు వేధించింది. వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ నీరసించి పడిపోతే వాళ్ళ మధ్యలో అది వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతూ ఉండేదట, ఒక అపవిత్ర ఆత్మ. దాన్ని చూసి బెంబేలెత్తిపోయి చావులేదు బతుకులేదు అన్నట్లుగా ఏంటి మన పరిస్థితి అని దాని గురించి కొంతకాలం ఇబ్బంది పడ్డారు.
తర్వాత మళ్ళా మోకాళ్ళుని ఈయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవా, ఆ దురాత్మ బారి నుండి మమ్మల్ని కాపాడు. ఇదేమిటి నాయనా, మాకు ఇంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది, తండ్రి కాపాడు అని ఏడ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆశ్చర్య రీతిలో అది కూడా 4-5 రోజుల తర్వాత కనబడటం మానేసింది. కొంతమందికి నమ్మకాలు ఉండవండి ఇట్లా ఉంటుంది అంటే, కానీ దాన్ని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. నేను ఎరుగుదును గనక నాకు తెలుసు ఆ సంగతి. తర్వాత పడవ ముందుకు సాగిపోతూ ఉంది. దాదాపు 40 రోజులకి వెళ్ళిపోయింది. ఇంకా ఇల్లు చేరలేదు, దరి చేరలేదు. అది గమనిస్తున్నారా? సముద్రం మీద 40 రోజులంటే అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంది పడవ. ఈలోపు పడవలో ఉన్న 6గురిలో ఒక వ్యక్తికి పూర్తిగా బలహీనత వచ్చేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, నీరసించిపోయాడు. ఇంకా అతను తేరుకునే పరిస్థితి లేదు. ఎన్ని విధాలా అతనికి సపరిచర్య చేసి బ్రతికించుదామని చూసినా చివరికి అతని ప్రాణం పోయింది, చనిపోయాడు. 5గురు మాత్రమే మిగిలారు. ఆ చనిపోయిన అతన్ని ఆ నీళ్లలోనే ఎత్తి పడవేశారు. పడవేస్తే పడవ చుట్టూ ఆ శవం కూడా 3 రోజులు తిరుగుతూ ఉందట. తమతో కూడా ఉన్నవాడే, తమలో ఒకడై ఉన్నవాడే చనిపోతే ఆ శవాన్ని రోజు వాళ్ళు చూస్తూ మరి వాళ్ళ జీవితాన్ని ఎలా ఊహించుకుంటారో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు అతడు, తర్వాత మనం కూడా అని వేదన చెందుతూ ఉన్నారు. కానీ ఇతను మాత్రం, ఈ పెద్ద ఆయన మాత్రం ప్రార్థన చేయటం మానలేదు. దేవా, ఏదైనా నువ్వు దయ చూపితేనే మేము ఇల్లు చేరుతాం తండ్రి, నువ్వే కనికరించు ప్రభువా. కనీసం చేపలు పట్టుకుని తినేదాన్ని కూడా మాకు ఓపిక లేదయ్యా, మేము లెగవలేము తండ్రి అని కూలబడి ఉన్న దగ్గరే నీరసించిపోయి పిచ్చోళ్లలాగా జుట్టు పెంచుకొని భయంకరంగా తయారైపోయారు. ఒళ్ళంతా చెడిపోయిన పరిస్థితి వచ్చేసింది. దేవా, నువ్వే ఏదన్నా సహాయం చేయకపోతే మాకు ఆకలి తీరే మార్గం లేదు అని ప్రార్థన చేస్తే పక్షులు, సముద్రం మీద ఉండేటువంటి పక్షులు వచ్చి వాళ్ళ సమీపంలోనే వాలేయట. అది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పక్షుల్ని పంపించాడు. నిజంగా ఇలాంటి కార్యం జరుగుతుందా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి సాక్ష్యం ఉంది. ఇశ్రాయేలుకు ఆహారం కోసం ఆయన పూరేడు పక్షుల్ని తీసుకొచ్చి వాళ్ళ పాళెం చుట్టూ వాలేటట్టు చేశాడు. మన దేవునికి సమస్తము సాధ్యమే. ప్రార్థన ఆలకించి సముద్రంలో ఉండేటువంటి కొన్ని రకాల పక్షులు వాళ్ళ చేతులకు సమీపంలో, అంటే వాళ్ళు చేతితో దాన్ని పట్టుకున్నా కూడా అది కదిలి ఎగిరిపోకుండా అలానే ఉండేయట. ఆ విధంగా వాటిని తీసుకొని వాటిని కూడా పచ్చిగానే తింటూ, ఆ పక్షుల మాంసం దగ్గర కూడా వాళ్ళలో కొంతమందికి వాదన, నాకంటే నాకని ఆకలికి తట్టుకోలేక ఏదన్నా పక్షి చిక్కింది అంటే దాని ఆహారం కోసం ఉన్న వాళ్ళంతా గొడవ పడే పరిస్థితి. ఈయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎంతకాలం తండ్రి ఈ దారుణ క్షోభ, చచ్చిన వారం కాదు, బ్రతికిన వారం కాదు, ఎటుపోతున్నామో తెలియదు నాయన, మా పరిస్థితి ఏమిటని ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. సముద్రం మీద ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంటికాడ ఏం జరుగుతుందంటే అప్పటికి దాదాపు 50 రోజులు అయిపోయింది. కోదండరామయ్య భార్య ధనలక్ష్మి గారు ప్రార్థన చేస్తూ ఉంది. ఇరుగు పొరుగు వారు అంటున్నారు, ఇంకా నమ్మకం ఉందమ్మా, 10-15 రోజులు, మహా అయితే ఒక నెల రోజుల వరకు మనుషులు సముద్రం మీద బ్రతికుండే అవకాశం ఉంటుంది. ఇప్పటికి దాదాపు 50 రోజులు అవుతుంది. ఇంకా ఆయన బ్రతికి వస్తాడని నువ్వు అనుకుంటున్నావా? అనవసరం, ఇంకా నువ్వు బొట్టు గాజులు అదంతా తీసేసి విధవరాలు అయిపో, ఆయనకి పిండాలు ఏవో పెడతారు కదా అవన్నీ పెట్టేసేయి అని ఇరుగు పొరుగులు సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ ఆమె ఆ సలహాలను లక్ష్య పెట్టలేదు. మీరేనన్నా చెప్పండి, నా దేవుడు నమ్మదగినవాడు, ప్రతిరోజు నా కన్నీళ్ళు ఆయన దగ్గర ఉన్నాయి, నేను మొర్ర పెడుతున్నాను, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, తప్పకుండా దేవుడు నా భర్తని ఖచ్చితంగా తిరిగి తీసుకొస్తాడన్న నమ్మకం నాకుంది. తీసుకురాకపోతే అప్పుడే చూస్తాను, కానీ నాకేదో ఒక సమాధానం వచ్చేంత వరకు మాత్రం నేను ప్రార్థన మానను, మీరు చెప్పిన పని నేను చేయను అని ఆమె తన తీర్మానాన్ని ప్రకటించింది. నెల్లూరు జిల్లా సంబంధుల కుటుంబాల్లో అయితే కొంతమంది మరి వాళ్ళ కార్యక్రమాలు చేసేసుకున్నారు. ఎందుకంటే ఏకంగా 50 రోజులు అయిపోయింది కనుక మరి ఇక ఇంతకాలం అయిందంటే ఇంకా వాళ్ళు తిరిగి వచ్చేదానికి ఛాన్సెస్ లేవు. వాళ్ళు కూడా ప్రయత్నించారు. పేపర్లో విపరీతంగా వాళ్ళ గురించిన ప్రచారం జరిగింది. మరి
దాదాపు అప్పటి కాలంలో 92లో ఆ న్యూస్ టైంలో ఉన్నటువంటి పేపర్స్ అన్నిట్లో కూడా దీని గురించి కథలుగా రాశారు. ఆ పేపర్స్ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. మరి ఆ తర్వాత వాళ్ళైతే ఆ చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉంటారని ఆ కుటుంబ సభ్యులైతే వాళ్ళకి పిండాలు ఆ కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసేసుకున్నారు. కానీ మరి సహోదరి మేరమ్మ, అదే ధనలక్ష్మి అనేటువంటి సహోదరి మాత్రం ఆ పని చేయలేదు. చిన్నగా పడవ ముందుకు సాగిపోతూ ఉంది. అందులో ఒకడే ఈయన, మిగిలిన ఆ నలుగురు కూడా నెల్లూరు సంబంధులు కాబట్టి వాళ్ళు మరి ఈయన మీద కూడా దాడి చేయాలనే ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నట్టు ఈయన గుర్తించాడు. అంటే ఆకలికి తట్టుకోలేక అవసరమైతే ఇతన్ని కూడా చంపేసి ఏదన్నా ఆహారానికి ఉపయోగపడతాడేమో అన్న కోణంలో కూడా ఆలోచించారట. అది కూడా ఈయనకు తెలిసి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దేవా, నిజంగా వాళ్ళు అలా చేయాలి అనుకుంటే వాళ్ళ మధ్యలో నేను ఏమాత్రం నాయన, వాళ్ళు నన్ను ఈజీగా చంపేయగలుగుతారు, వాళ్ళ నలుగురు, నేను ఒక్కడిని, దయచేసి నా ప్రభువా కాపాడు అని ఆ విషయంలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోవటం జరిగింది. ఈ విధంగా ఈ కఠినమైనటువంటి పరిస్థితుల గుండా ఆ పడవ దాదాపు చాలా దూరం వెళ్ళిపోయింది. అది వెళ్ళి సుమారుగా 78 రోజుల సమయానికి శ్రీలంకకు చేరిందండి. ఎక్కడ బందరు గిలకల దిండి, ఎక్కడ శ్రీలంక, ఎంత దూరం ప్రయాణం చేసిందో ఒక్కసారి ఊహించగలరా? కానీ 21 రోజు మనిషి ఆహారం లేకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అంటది సైన్స్. ఇంకా శక్తి ఉంటే 30 రోజులు అనుకుందాం. కానీ టయానికి ఆహారం లేక, నీరు లేక, ఒంటికి స్నానపానాదులు లేక, ఇంత కఠినమైన పరిస్థితుల్లో మనుషులు 78 రోజులు సజీవంగా బ్రతికి ఒక దరి చేరటం, ఇది చిన్న విషయం అంటారా? ఇది దేవుని కార్యం కాదంటారా? ఒకసారి ఆలోచించండి. కేవలం పడవలో ఉన్న పెద్ద ఆయన, ఇంటికాడ ఆయన భార్య, వారి ప్రార్థన దేవుడు ఆలకించి మొత్తం మీద బోటు శ్రీలంక చేరింది. శ్రీలంక వేరే దేశం కాబట్టి మరి ఆ శ్రీలంక సమీపంలో ఈ బోటు చేరటంతో అక్కడ ఉన్నటువంటి నావికాదళ అధికారులు ఒక చిన్న పడవ ఒకటి మిస్ అయితే దాన్ని వెతకడానికి వచ్చారు. దాన్ని వెతకడానికి వచ్చి ఈ బోటుని గుర్తించారు. ఈ బోటుని గుర్తించి వాళ్ళేమనుకున్నారో తెలుసా? ఈ బోటు సమీపంలోకి వెళ్ళి దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే బోట్లో ఉన్న వాళ్ళకి పూర్తిగా నీరసించిపోయి, క్షీణించిపోయి, వాళ్ళ ఆకారాలన్నీ కూడా రాక్షస ఆకారాల్లాగా మారిపోయినాయి. వాళ్ళ దేహం పాడైపోయింది, వాళ్ళ జుట్టు పెరిగిపోయింది, శరీరాలు శుష్కించాయి, ముఖాలు నల్లబారిపోయాయి, గుర్తుపట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. కొంతమంది స్పృహ కోల్పోయిన పరిస్థితికి వెళ్ళారు. ఉన్న ఒకరిద్దరు చేతులు అట్లా ఊపుతూ ఉంటే ఈ నావికాదళ అధికారులు, శ్రీలంక సంబంధించినటువంటి వాళ్ళు దాని దగ్గరలోకి వెళ్ళి వీళ్ళ ఆకారాలు చూసి, వీళ్ళ పరిస్థితి చూసి బింబేలెత్తిపోయారట, భయపడిపోయారట. ఏంది ఇంత వికృతంగా ఉన్నారు వీళ్ళని. అలా ఆశ్చర్యపోయి వాళ్ళు అనుకున్నారట, ఇదేదో తీవ్రవాదుల కుట్రేమో, ఏదన్నా స్కెచ్ గీశారేమో, వీళ్ళని చంపేద్దామా అని ఆలోచన చేస్తే మళ్ళీ ఆయన ప్రార్థన చేశాడంట, దేవా, ఇంతకాలానికి మనుషులు కనపడ్డారు అనుకుంటే వాళ్ళు కూడా మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారు, దయచేసి కాపాడు తండ్రి అని మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అక్కడే ఆ నీరసించి ఆ దీన స్థితిలోనే దేవా నువ్వే వాళ్ళ మనసుల్లో మాకు కనికరం పుట్టించు తండ్రి అని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా వాళ్ళతో మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు దగ్గరలోకి వచ్చి వీళ్ళని గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి మాటలు కూడా రావట్లేదు. ముందు వీళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేద్దాం, తర్వాత చూద్దామని చంపకుండా వాళ్ళని వేరే బోట్లోకి ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయటం మొదలుపెట్టి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. మీరు బయలుదేరి 78 రోజులైందా? అసలు ఇన్ని రోజులు సముద్రం మీద తిండి లేకుండా, నీళ్లు లేకుండా అసలు ఎలా రాగలిగారు అని వారు ప్రశ్నించినప్పుడు కోదండరామయ్య చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప వలననే కాపాడబడ్డాం. మాకు కావాలనుకున్నప్పుడు చేపలు దొరికినాయి, తాబేళ్లు దొరికినాయి, పక్షులు వచ్చి మాకు సమీపంలో రాలాయి. అంతేకాదు, దాహానికి గొంతెండుకుపోతుంది దేవా అని ప్రార్థించినప్పుడు మా బోటు మీద వర్షం కురిపించాడు. ఎప్పటికప్పుడు మాకు కావలసిన సహాయం చేస్తూ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే మమ్మల్ని ఈ గమ్యానికి చేర్చాడయ్యా అని ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి
మరి దేవుని బిడ్డలందరూ కూడా అనేక మందికి న్యూస్ తెలిసినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి వీళ్ళని దర్శించి వీళ్ళ సాక్ష్యం విని మరి వాళ్ళని వారు ముద్దాడారట. వారి నుదుటను ముద్దు పెట్టి మరి వాళ్ళ వస్త్రాలు అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ఆహారం అది ఇచ్చి దేవుని ప్రేమని వాళ్ళకి చూపించారు. పండ్లు అవి తీసుకొచ్చి హాస్పిటల్లో వాళ్ళని దేవుని పిల్లలు పరామర్శించి నిజంగా ప్రభు ఇట్టి కార్యం చేసినందుకు దేవునికి స్తోత్రమని దేవుణ్ణి మహింపరిచారు. ప్రియులారా, ఆ తర్వాత శ్రీలంక ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఇక్కడి ప్రభుత్వానికి తెలియజేసింది. ఇదంతా కూడా మీకు న్యూస్లో ఉంటుంది, ఆ పేపర్ న్యూస్లో ఉంటుంది. తర్వాత ఫ్లైట్లో ప్రత్యేకమైన విమానం ఒకటి వచ్చేది ఉంటే ఆ ఫ్లైట్లో మరి వీళ్ళని ఎక్కించి ఇండియాకి పంపడం జరిగింది. ఇండియాలో వాళ్ళు ఉన్న ప్రాంతానికి వాళ్ళు మళ్ళా సజీవంగా చేరటం అనేది అప్పట్లో ఒక ఆశ్చర్యకరమైన సాక్ష్యంగా మారిపోయింది. రోజు గడుస్తున్న కొద్దీ ధనలక్ష్మి ఇంకెందుకమ్మా ఆశ, తీసేయమ్మా ఇవన్నీ కూడా, ఇంకా బతుకుతాడా. కానీ ఆ తల్లి పట్టుదల, ఆమె ప్రార్థన, తను నమ్మిన దేవుని పట్ల ఆమెకున్న అచంచల విశ్వాసం ఎంత మొండితనం అండి. 78 రోజులు. ఏమిటా విశ్వాసం, ఏమిటా పట్టుదల? ఇది దేవుడు చేసిన కార్యం కాదంటారా? తన దాసురాలు తన మీద పెట్టుకున్న నిరీక్షణను సిగ్గుపరచని దేవుడు 78 రోజుల తరువాత సజీవంగా మళ్ళా తన భర్తని తన ఇంటికి రప్పించడం యాదృచ్ఛికం అంటారా? సహజమైన కార్యమేనంటారా? ఇది నమ్మలేని నిజం కదా. ఇది ప్రార్థనా విజయం కదా. బోట్లో ప్రార్థన చేసిన భర్త, ఇంటికాడ ప్రార్థన చేసిన భార్య, అడుగడుగున ప్రార్థనతోనే వారు ఇంత క్షేమంగా బ్రతికి బయటపడి దేవుని కొరకు సాక్షులయ్యారు. మీకు ఇప్పటికి కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. గిలకల దిండి ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి ప్రజలు ఆయన పేరు చెప్తే గుర్తుపట్టరండి. శ్రీలంక పెద్ద ఆయన, శ్రీలంక తాతయ్య అంటే గుర్తుపడతారట. నాకు మరి ఈ సాక్ష్యం ఇచ్చినటువంటి బిడ్డలు చెప్పారు, శ్రీలంక తాతయ్య అంటే తెలిసిద్దంట అక్కడ. అంటే ఆయన తర్వాత దేవుని నమ్ముకున్నాడు, తర్వాత ఆ కార్యాలు చూశాడు కదా, బాప్తిస్మం పొందాడు దేవుని కొరకు. మరి ఆయన మంచిగా బ్రతికాడు. ఇప్పటికి కూడా ఆ తల్లి సజీవురాలుగానే ఉంది. మేరమ్మ గారు దేవుని కృప వల్ల ఇప్పటికీ ఆమె సజీవంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత ఇంచుమించు ఆమె ఒక 50 నుండి 60 ఆత్మల్ని మరి తన సాక్ష్యం ద్వారా మరి సత్యం ప్రకటించి నిజదేవుడైన ప్రభువునొద్దకు నడిపించింది. ఆ మనిషికి ఇంకేం కావాలండి? రక్షణ పొందినటువంటి వ్యక్తి తన సాక్ష్యం ద్వారా మరి 4 ఆత్మల్ని రక్షించడం కంటే గొప్ప సంగతి, ఆనందకరమైన సంగతి ఇంకోటి ఏముంది? కాబట్టి ఆ తల్లి ఇప్పటికీ సజీవురాలుగా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సమీపంలో మీరు కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు. నేను చెప్పింది నిజమో కాదో మీకు ఎవిడెన్స్ కూడా చూపిస్తూ ఉన్నాను. అవన్నీ కూడా చూస్తే దీన్ని బట్టి మీరు విశ్వాసంలో బలం పొందుకొని ప్రార్థనలో దేవునికి ఎక్కువ చేరువ అవుతారనే ఆశతోనే ఇంతగా సేకరించి ఇవన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చి అందిస్తూ ఉన్నాను. ప్రియులారా, నా కోరిక ఒక్కటే, మీరుగా దేవునికి సమీపంలోకి వెళ్ళి మీరు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఇతరుల సమస్యలు కావచ్చు, ఏవైనా మీరు ప్రార్థన చేస్తే దేవుడు విననన్నాడా? ఎవరో ప్రార్థన చేస్తారని ఎవరికో అప్పచెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. రాబోతున్న రోజులు ఇంకా ఇబ్బందికర రోజులు గనుక ప్రతి వారికి ప్రభుత్వ వ్యక్తిగత సంబంధం తప్పనిసరిగా ఉండాలి. అలా ఉండి వ్యక్తిగతంగా ప్రభుత్వ సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళు మాత్రమే రాబోతున్న ఉపద్రవాల్లో తప్పించుకొని క్షేమంగా కాపాడబడతారు. ప్రార్థనాపరులు మాత్రమే వారు బ్రతికి అనేకుల్ని బ్రతికించగలుగుతారు. అందుకే ఈ ప్రయత్నం. కాబట్టి ఈ సాక్ష్యం మీరు విన్నారు కదా. ఆ నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఆ మధ్యకాలంలో TV9 కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసినట్టుగా కూడా ఒక న్యూస్ వచ్చింది. ఇవన్నీ మీరు పరిశీలిస్తే మీకు దొరికేటువంటి సంగతులు. కాబట్టి విన్నారు కదా. మరి 78 రోజుల తరువాత మరి సముద్రం మీద ఇన్ని రకాలుగా వారు కాపాడబడి మళ్ళీ క్షేమంగా గృహాలకు చేరటం అంటే అది చిన్న విషయం కాదు కదా. కాబట్టి వాళ్ళ జీవితంలో ఈ కార్యాన్ని చేయగలిగిన దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలని నేను ఆశిస్తున్నాను. మరి ఆ మేరమ్మ కొడుకులు, మరి దేవుడు క్షేమంగా తండ్రిని కాపాడాడు. 78 రోజుల తర్వాత సజీవంగా ఇంటికి తెచ్చాడు. దాన్ని బట్టి సంతోషించారు. కానీ
ఉన్న ఆస్తంతా పెట్టి తయారు చేయించినటువంటి పడవ పోయేసరికి వాళ్ళు బలహీనపడిపోయారు. ఇంకొక వింతైన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే పడవ గల్లంత అయిపోయిందో ఆమె ఇద్దరు కొడుకులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోదామని నిర్ణయించుకున్నారట. ఆ సంగతి కూడా తల్లికి తెలిసి ప్రార్థించినప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా దేవుడు వాళ్ళని ఆపాడు. వారు ఇప్పటికీ సజీవులుగా ఉన్నారు. వారు కూడా మరి రక్షణానుభవంలోకి రావాలని వారి కోసం ప్రార్థన చేయండి. వారి కార్యం చూసినప్పటికీ పడవ పోయింది అన్న ఆలోచనతో వాళ్ళు దేవుణ్ణి గుర్తించలేకపోయారు. కానీ వారు కూడా దేవుణ్ణి గుర్తిస్తారని నేను వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇంత స్పష్టమైనటువంటి సాక్ష్యం మరి నాకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది యథార్థ సంఘటన, నిజంగా జరిగింది. తప్పకుండా మీరు ఈ విషయాలని మీరు మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇతరులకు కూడా, అన్యులకు సైతం ఈ విషయాలు పంపొచ్చు. ఎందుకంటే సాక్ష్యం ఉంది కదా. కాబట్టి ఇది విన్నప్పుడు అన్యజనులు సైతం, ప్రార్థనా విజయాలు విన్నప్పుడు అన్యజనులు సైతం, నేను ఒకవేళ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే నేను ప్రార్థన చేసుకుంటే నా ప్రార్థన కూడా ప్రభు వింటాడు కదా అని వారు కూడా రహస్యంగా మోకాళ్ళుని ప్రార్థన చేసుకుని వాళ్ళు కూడా దేవుని మార్గంలోకి, రక్షణలోనికి వచ్చే అవకాశం ఉంటుంది కనుక దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా మీరు దేవుని ఎరిగిన వారికి, ఎరగని వారికి కూడా వీటిని పంపి వారు దేవుని గురించి ఆలోచించేటట్టు మీ వంతు పరిచర్య మీరు చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇంత చక్కగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంక వెళ్తారా మోకాళ్ళ మీదకి? కన్వీనియంట్ ఉంటే, అనుకూల పరిస్థితి ఉంటే వెళ్ళి మోకాళ్ళుని దేవుని కృతజ్ఞతలు చెప్పి కాసేపు యేసయ్యతో మాట్లాడండి, ప్రభుతో గడపండి, వెళ్ళండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ పరిస్థితుల్ని చక్కబెట్టి మీకు కూడా సమాధానం ప్రార్థన ద్వారా దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్.